హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు ఉండకూడదు, ప్రశాంతత ఉండదు. చాణక్య నీతి ప్రకారం మనం నివసించే ప్రదేశం కూడా చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కావాలంటే కొన్ని ప్రదేశాల్లో ఉండకపోవడమే మంచిదని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి: ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అయితే ఇదంతా ఒక్క రోజులోనే జరిగేది కాదు. ఇందుకోసం కష్టపడి పనిచేయడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విజయానికి సరైన దిశలో కృషి ఎంత అవసరమో మీరు ఎక్కడ నివసిస్తున్నారో అంతే ముఖ్యం. జీవితంలో విజయం సాధించాలంటే ఇంటిని నిర్మించుకునే ప్రదేశాన్ని నిర్ణయించుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా పాటించాలని చాణక్యుడు చెప్పాడు. లేకుంటే జీవితంలో అపజయాన్ని ఎదుర్కోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. మీకు గౌరవం లేని చోట మీరు ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ విలువను చూసి తదనుగుణంగా ప్రవర్తిస్తారు. మీరు గౌరవం పొందడం వారు చూడకపోతే వారు కూడా మిమ్మల్ని గౌరవించరు. అటువంటి ప్రదేశంలో నివసించడం అర్ధరహితం. జీవితంలో ముందుకు సాగాలంటే మంచి ఉపాధి అవసరమని చాణక్యుడు చెప్పాడు. మీరు నివసించే ప్రదేశం మీకు ఉద్యోగ అవకాశాలు లభించే ప్రదేశంగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు లేకుంటే స్థలం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, అందంగా ఉన్నా అది మీకు విలువ లేకుండా పోతుంది. మీ స్నేహితులు, బంధువులు అవసరమైన సందర్భాలు మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. స్నేహితులు, బంధువులు నివసించే దగ్గరలో ఇల్లు కట్టుకోండి. లేకుంటే కష్ట సమయాలు మీకు మరింత భారంగా మారతాయి. మీరు నివసించే ప్రదేశానికి సమీపంలో ఒక మంచి విద్యా సంస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే విద్య ద్వారా మాత్రమే సమాజంలో మంచి వ్యక్తి అభివృద్ధి చెందగలడు. మీ పిల్లలకు ఉత్తమ విద్యను అందించడం మీ కర్తవ్యం. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండే స్థలాన్ని ఎంచుకోండి. ఏదైనా కొత్తదాన్ని నేర్చుకునే అవకాశాన్ని మీకు కల్పించే ప్రదేశం మీరు నివసించడానికి ఉత్తమమైనది. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకునే అనుభవాన్ని అందించగల స్థలాన్ని ఎంచుకోండి. అక్కడ స్థిరపడండి. జీవితంలో ఇల్లు చాలా ముఖ్యం. మనం నివసించే ప్రదేశం కూడా మన విజయాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పైన చెప్పిన ప్రదేశాల్లో ఇంటిని నిర్మించుకోవాలి. లేదంటే మీరు ఒంటరైపోతారు. జీవితంలో గెలవాలంటే మనం నివసించే ప్రదేశం కూడా ముఖ్యమే. చాణక్యుడు చెప్పినట్లుగా ఇంటితోనూ మీకు కొన్ని విషయాల్లో కలిసి వస్తుంది. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు అన్నీ పరిశీలించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.